మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలంలోని ఏజెన్సీ ప్రాంతం ప్రకృతి సోయగాలతో పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. గిరి శిఖరాలు, దట్టమైన అడవులు, అందమైన జలపాతాలు, మధ్యాహ్నం వేళల్లో కూడా అలుముకునే పొగమంచు ఈ ప్రాంతానికి ఊటీని తలపించే ప్రత్యేక ఆకర్షణ తీసుకొస్తున్నాయి. ప్రత్యేకించి తోట, గోరటి, తాడికొండ, కుష జలపాతం ప్రాంతాలకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ప్రకృతి అందాలను ఆస్వాదించడంతో పాటు యూట్యూబర్లు, సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లు ఈ ప్రాంత దృశ్యాలను చిత్రీకరించి యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వంటి వేదికల్లో ప్రచారం చేస్తున్నారు. గిరిజన యువత కూడా తమ మొబైల్ ఫోన్లతో ఏజెన్సీ అందాలను ప్రపంచానికి పరిచయం చేస్తుండటంతో ఈ ప్రాంతానికి మరింత గుర్తింపు లభిస్తోంది. ఈ సందర్భంగా గిరిజన సంఘం రైట్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు లబ్బర్ లవరాజు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో పర్యాటక అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. రహదారులు, వసతి, తాగునీటి సౌకర్యం, పారిశుద్ధ్యం వంటి మౌలిక వసతులు కల్పిస్తే పర్యాటకుల రాక మరింత పెరుగుతుందని తెలిపారు. దీంతో గిరిజన యువతకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు లభించి ఏజెన్సీ ప్రాంతం ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. పార్వతీపురం మన్యంలో ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించి ఎక్కువగా టూరిజం అనేది డెవలప్ అవుతుంది. ఇటు ప్రకృతికి సంబంధించినటువంటి సహజ సిద్ధమైనటువంటి వాటర్ ఫాల్స్ అవనియండి, ఎత్తైన కొండలు, ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాలని చూడడానికి రాష్ట్రాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలా ఎక్కువ మంది మన ప్రాంతానికి రావడం జరుగుతుంది. అయితే సినీ ప్రముఖులు కూడా ఈ ప్రాంతానికి వచ్చి కొన్ని సన్నివేశాలను కూడా చిత్రీకరించే స్థాయికి మన ప్రాంతం వెళ్ళడం చాలా శుభపరిణామం. అయితే వచ్చినటువంటి టూరిస్టులకి ఇక్కడ ఉండి ఒక 2-3 రోజులు గడపడానికి సరైనటువంటి మౌలిక సదుపాయాలు లేవు. క్యాటేజీలు కానీ లేకపోతే ఒక రూమ్స్ కానీ ఇటువంటి ఏమీ లేకపోవడం వల్ల వాళ్ళు టూరిస్టులు రావడానికి కూడా సరైనటువంటి ఇంట్రెస్ట్ చూపట్లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క పర్యాటక ప్రాంతానికి ప్రత్యేకించి అటు అరకు, పాడేరు, అలాగే లంబసింగి ప్రాంతాల్లో ఏ విధంగా అయితే ప్రభుత్వమే ఒక క్యాటేజీల రూపంలో నిర్మించి అద్దెకిస్తున్నాయో అలా ఇచ్చినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక యువతీ యువకులకి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి కూడా ఉపాధి కలగడంతో పాటు ఈ ప్రాంతం కూడా ఎంతో అభివృద్ధి చెందుతుంది.